హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు ఎవరైనా లివింగ్ రిలేషన్కి లేదా పెళ్లి కోసం అమ్మాయిల కోసం వెతుకుతూ ఉంటే ఇక్కడ మీకు చాలా పెళ్లి సంబంధాలు దొరుకుతాయి. మీకు పెళ్లి చేసుకునే అమ్మాయిల మొబైల్ నెంబర్ కావాలి అంటే మాకు చెప్పండి, మేము మీకు ఇస్తాము. మీరు ఆ అమ్మాయిలతో వాట్సాప్లో మాత్రమే చాట్ చేయాలి, దయచేసి కాల్ చేయకండి. మీ ఫోటో బయోడేటాలను అమ్మాయిలకు వాట్సాప్లో సెండ్ చేయాలి. ఒకవేళ మీకు వాట్సాప్ గురించి తెలియకపోతే మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి, మేమే దగ్గరుండి మిమ్మల్ని కలుపుతాము. మీకు నచ్చిన అమ్మాయిలకే మీరు పెళ్లి కోసం లేదా లివింగ్ రిలేషన్ కోసం ప్రపోజల్ పంపించండి. ఎందుకంటే మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి. అందులో మీ బయోడేటాకు అలాగే మీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. కేవలం మీరు అమ్మాయి అందాన్ని మాత్రమే చూడకండి, అమ్మాయి మనసును కూడా చూడండి. ఉద్యోగం లేని అబ్బాయిలు ఉద్యోగం ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీ కుటుంబ జీవితం ఎటువంటి బాధలు లేకుండా హాయిగా కొనసాగుతుంది. స్క్రీన్ మీద ఒక అమ్మాయి ఫోటోను చూపిస్తున్నాను. ఈమెది రెండో పెళ్లి సంబంధం. చూడండి, ఈ అమ్మాయిది చాలా మంచి పెళ్లి సంబంధం. చాలా మంచి డీసెంట్ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయిగా ఈమె ఉన్నారు. ఇటువంటి అవకాశం మరలా మీకు దొరకదు. మీరు చాలా సమయం ఈమె గురించి ఆలోచించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోండి. ఈమె భర్త నుండి విడిపోయి ఒంటరిగా జీవిస్తుంది, కానీ భర్త నుండి అయితే విడాకులు తీసుకోలేదు. భర్త నుండి ఒక భార్య విడిపోయింది అంటే విడాకులు తీసుకున్నట్లే అని అర్థం. కానీ ఈమె అయితే కోర్టు నుండి విడాకులు తీసుకోకపోయినా మనసులో భర్తతో విడాకులు తీసుకున్నట్లే అని మీరు గ్రహించాలి. ఈ అమ్మాయి నాన్నగారు చాలా ధనవంతుడు. మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జీవితం బాగా సెటిల్ అవుతుంది. ఈమె నాన్నగారు పెళ్లి చేసుకునే అబ్బాయికి ఒక ఇంటిని గిఫ్ట్గా ఇస్తారు. ఈ అమ్మాయితో మీ పెళ్లిని చాలా డబ్బులు ఖర్చు పెట్టి గ్రాండ్గా కూడా చేస్తారు. ఈమె నాన్నగారు ఈమె రెండో పెళ్లి కోసం అని చెప్పి ఒక ఎకరం వ్యవసాయాన్ని 50 లక్షల రూపాయలకు అమ్మేశారు. ఈ అమ్మాయి భర్తలో లోపం ఉన్న కారణంగా ఈ అమ్మాయి భర్తతో వేరుపడ్డారు. ఈ అమ్మాయికైతే రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్రస్తుతం ఈమె నాన్నగారి ఇంట్లోనే ఉంటుంది. ఈమె నాన్నగారు ఈమెకు బలవంతంగా రెండో పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. ఎందుకు ఈమె నాన్నగారు ఈమెకు రెండో పెళ్లి చెయ్యాలి అనుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఈమె నాన్నగారి దగ్గర చాలా ఆస్తి ఉంది, కానీ భర్త లేని అమ్మాయి ఇంట్లో ఉండడం వల్ల చాలా బాధపడుతున్నారు. ఈ లోకంలో అమ్మాయికి డబ్బుంటే సరిపోదు, భర్తతో సంతోషం కూడా ఉండాలి. తొందరగా ఈమెను ఇంట్లో నుండి బయటకు పెళ్లి చేసి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమె నాన్నగారు చాలా సీరియస్గా పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారు. బీదవారైన అబ్బాయిలు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఈ అమ్మాయి పేరు మాధవి. BA వరకు ఈమె చదువుకున్నారు. 33 సంవత్సరాల వయసును కలిగి చాలా అందంగా ఉన్నారు. ఎత్తు 5.3 ఇంచెస్. భర్తతో కోర్టు నుండి విడాకులు తీసుకోలేదు. ఈమె జీవితం బాగుండాలి అంటే రెండో పెళ్లి చేసుకోక తప్పదు. పెళ్లి చేసుకుని ఈమెను చాలా బాగా చూసుకుని మీ వైపు ఈ అమ్మాయి మనసును తిప్పుకోవాలి. ఏ కేస్ట్ వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. మంచి మనసు ఉన్న అబ్బాయిలు మాత్రమే ఈమెను కాంటాక్ట్ అవ్వండి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో సెటిల్ అవ్వాలి అనుకుంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.